మన్నించండి. తమ పూజావనయములకు బదులుగా నేను నా స్థానమును విడిచిపెట్టి తమకు మార్గము నీయలేదు. ఇందులో అవశ్యము నా దోషమున్నది. అయితే ఆ దోషమునకు తమరే కారకులు. తమ ప్రేరణ వల్లనే మాయ ప్రకృతిలో అచేతనాచేతనావస్థల సృష్టిని చేయుచున్నది. అచేతనాచేతనా తత్వములకు విభిన్నమైన గుణములను నిర్ధారించినది. ప్రభు పంచతత్వములు అనగా ఆకాశము, ధరిత్రి, అగ్ని, వాయు, జలము ఈ సృష్టికి మూలాధారములు. ఈ ఐదింటి గుణములు, హద్దులు, స్వభావములు తమ అంగీకారముతోనే నిర్ణయించబడినవి. నాలో సహస్ర తరంగములు ఎగిసిపడుతూ ఉంటాయి. కానీ నేనెన్నడూ నా హద్దును ఉల్లంఘించలేదు. నా స్వభావం ప్రశాంతమైనది. కానీ నేడు తమ బాణము దానిని కలచివేసినది.